వెల్కమ్ టు మై ఛానల్. ఇల్లు పాతిల్లు, ఇది మాదే పాతిల్లు, మాదే ఇల్లది కాదు. చిన్నప్పుడు గింత ఎత్తున్నప్పుడు వీనెత్తున్నప్పుడు గిట్ట పట్టి ఎదిరిను. నేను చెప్పులు వేసుకోలే. అదేమో గంట సేపు చూసి ఆడుకున్నాను. బొట్టెందుకు షేడ్ వేసుకున్న బిడ్డ ప్రకటపరిచినయట్టి వరభాగవత కృష్ణ గురునకిపుడు నిరతం భరతత్వం విరిగించు పిల్కాన వరలక్ష్మణ ప్రభు చరణములకు జయ జయ మంగళం నిత్య శుభ మంగళం జయ జయ మంగళం శుభ మంగళం. గురుతుగా ఓంకార గురుపీఠ సిద్ధాంత పరమతత్వార్థము భక్తులకును కరుణకు బోధించి కడతే చూడవాడు వెంకటేశ్వర గురునకిపుడు జయ జయ మంగళం నిత్య శుభ మంగళం జయ జయ మంగళం. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పన హర్దాస్ వ్లాగ్స్. అయితే ఈ రోజు మా అత్తమ్మ వాళ్ళ ఇంటికని అయితే గురు పూజ చేస్తారు. గురు పౌర్ణమి రోజు, మొన్న సండే రోజు పౌర్ణమి అయింది కదా, నిన్ననే మొన్న అంటున్నా. అయితే ఇయర్లీ గురు పౌర్ణమి రోజు పూజ చేసుకుంటారు చాలా మంది పిలిచి. కానీ ఈసారి అయితే ఏంటిది వర్షం వస్తుంది, 4-5 రోజుల నుంచి మొత్తం కురుస్తూనే ఉంది. సూర్యుడు అనేది వస్తూనే లేదు, ఈ వాన అనేది వెలుస్తూనే లేదు. మా ఇంట్లో అయితే మొత్తం మూడుస్తూ ఉందో దిక్కు. ఇక ఈడైతే మేము పొద్దున మా ఇంట్లో అంటే ఆడ స్నానాలు చేసి అన్నీ అయిపోయినాక ఇక్కడికి వచ్చినాము. ఈ వర్షం కారణంగా అయితే చాలా మంది రాలేరు, కొంతమంది వచ్చిర్రు. అంటే దగ్గర అవైలబుల్ ఉన్న వాళ్ళు వచ్చిర్రు. ఇంకా అంతకుముందే అంటే పొద్దున్నే స్నానం చేసి ఇంటికి చాయ్ తాగి వచ్చి ఇడికి వచ్చి వంట అయితే వేసిన. పప్పు టమాటా పప్పు వేసి పలుచు పులుసు చేసిన. ఉత్తప్పుడు చాలా మంది వచ్చినప్పుడు అయితే ఏంటిదంటే టమాటా వంకాయ, పాలకూర పప్పు చారు ఇట్లా రకరకాలు చేద్దాము. ఇక ఈ వర్షం వల్ల ఎటు పోలేదు, కూరగాయలు కూడా తీసుకురాలేదు. ఈ మళ్ళీ కొంతమంది కాబట్టి టమాటా పప్పు వేసి పలుచు పులుసు అయితే వేసిన. ఇక రైస్ అయితే ఏంటిది కుక్కర్లలో పెట్టినాము. ఎందుకంటే అక్కడ బయట పొయ్యి మీద వండామంటే అందరికి ఒకటేసారి ఆ వర్షం కారణంగా పొయ్యి అయితే మండది. ఇక పెద్ద గ్యాస్ పోయలేదు కాబట్టి రైస్ కుక్కర్లో అయితే వండినాము, ఒక 3 కుక్కర్లల్లో. ఇదైతే పూజ జరుగుతుంది. ఇదైతే మా పెద్ద బావ వాళ్ళది, దీని పక్కకే పాతిల్లు ఉంటుంది. అదే మా చిన్న బావ వాళ్ళది. ఈడ కూర్చోనికి వస్తలేని చెప్పి అందరు మందురు కదా అని ఆ పక్కింటికి అయితే పోతున్నాం, మా నడిపక్క వాళ్ళ ఇంటికి. అక్క కూడా ఆ ఇంట్లో ఉంది. శ్రద్ధ అయితే ఆడుకొని పోయింది. ఈ వానలు అటు ఇటు తిరుగుతూ కొంచెం కష్టమైంది, కానీ ఖచ్చితంగా పోవాల్సింది కాబట్టి పోయినాము. మా చిన్నోనికి అయితే చల్లగా స్నానం చేయించిన తలపై నుంచి, సరిది అవుతుందేమని. కానీ పూజ కాబట్టి ఖచ్చితంగా వేయించాల్సి వచ్చింది. ఎందుకు లైట్ వేసుకోవాలి? లైట్ వస్తే కరెంట్ బిల్ వస్తానా? కరెంట్ బిల్ పిరిగినా వేసుకున్నాం అన్నట్టు ఇప్పుడు దాకా. ఆ వెళ్తురు కూడా వేస్ట్ చేయద్దని అట్లా వేస్తుంది అనమాట. మామూలుగా మస్తు నిద్ర వస్తుంది అసలు. వానికి నిద్ర వాడిని వండుకొని పాపం మాటలేడు మామూడు. ఇవాళ డిస్టర్బ్ ఉన్నాడు. ఈడికాడికి తిరుగుతున్నాం, 4 సార్లు తిరిగినాం ఇవాళకి. ఇల్లు పాతిల్లు, ఇది మాదే పాతిల్లు, మాదే ఇల్లది కాదు. చిన్నప్పుడు గింత ఎత్తున్నప్పుడు వీనెత్తున్నప్పుడు గిట్ట పట్టి ఎదిరినాం. గడ పోయి కండి అలా కూర్చొని తిన్నాం. సేవలు చేసుకుంటే గలని వేసుకొని తిన్నాం. సేవలని సేవలు చేస్తే చాయ్ పోసుకొని గలనే తిన్నాం రూమ్ లో. పోయాడు గాని టీవీ వెనక అక్కడ లోపలికి. మరి ఇంట్లో ఇప్పుడు ఆ తర్వాత ఇంట్లో పెట్టేది సిస్టమ్ అదంతా పాత పడ్డాక. అలా కట్టెలు గిట్టలేదు, అవి జమ చేద్దాం. స్టోరేజ్ అప్పుడు ఆ కట్టెల పోయా కదా, గ్యాస్ల పోయి ఎక్కడి. అప్పుడు కోమటి రేషన్ దగ్గర పోయి కిలో బియ్యం కొనుక్కొచ్చుకోవాలి, వండుకొని తినాలి. అదగిలి తినాలి, అదగిలి ఉంచాలి. ఇప్పుడు కంట్రోల్ బియ్యం సంచడి తెచ్చుకుంటున్నాం. 15 రూపాయలకి ఇలా సంచడి తెచ్చుకుంటున్నాం. ఇక మస్తున్నాయి. వీడైతే మంచి ప్రశాంతంగా ఉంటుంది తెలుసా ఈ ఇంట్లో. ఆడికంటే ఇప్పుడు చూసిన బిల్డింగ్ కంటే మా ఇంటి కంటే ఈ ఇంట్లో మంచి అనిపిస్తుంది నాకు. ఇది పెద్ద టీవీ ఉంది కానీ పెట్టుకోరు. మాకు పెద్ద టీవీ తెలుసా, మంచి పెద్ద ఉంటుంది. ఎంత ఎన్ని ఇంచులు ఇది? 65 ఇంచుల టీవీ. మాది ఇంత బుచ్చి టీవీ, దాంట్లో సగం కాదు శారణ మంది ఉంటుండొచ్చు మనది కదా. ఎప్పుడు పెట్టుకోరు చూద్దాం అంటే బ్యాలెన్స్ వేయించుకోరు. ఆయన ఫోన్లకి కనెక్షన్ చేసుకుంటారు. అని చూస్తారు టీవీలో పెడుతున్నా నాన్న. ఈ శ్రద్ధనేమో ఆడడానికి పోయింది అసలు తెలుసా. ఈ వానాలు ఆడుతుంది, ముసిరి అస్సలు ఊకుంటలేదు. అబ్బా
ఒక ఇంటికి ఆడుతుంది గిడ్డ గిడ్డ సైడ్ ఇలా కట్టిర్రు వీళ్ళకి. అది నాన్న కోసం కట్టిండ్రు. పిల్లల తీర ఇలా కట్టిర్రు, అప్పుడప్పుడు ఊగుతారు అనుకున్నప్పుడు. వస్తాం అప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ ఊగి పోతాం. ఊగి ఊగి ఊగట నేను కాదు, నాన్నగాడు ఊగుతాడు, నేను కాదు. వాట్ ఇతనైతే మా మామయ్య, తెలుసు కదా, చాలా మంది తెలుసుకోవచ్చు మన సబ్స్క్రైబర్స్ అయితే. తర్వాత పక్కనే మా మామయ్య వాళ్ళ గురువు. మా మామ ఉన్నప్పుడు అయితే ఈ గురు పౌర్ణమి రోజు మా మామయ్య వాళ్ళ గురువుకు పెట్టేవాళ్ళు. ఇప్పుడు మా మామయ్య లేడు కాబట్టి మా మామయ్యకు వాళ్ళ గురువుకు ఇద్దరు కలిపి పెట్టిరు పూజ ఈరోజు. ఈ కింద మీద వాన పడడం వల్ల చాలా చలి పెడుతుంది, వణుకుతున్నాయి బాణాలు ఒక్కొక్కరికి. అందుకే ఇంట్లో కూర్చున్నారు అందరూ. వచ్చింది కొంతమంది, అయినా సరిపోయింది అనుకో. రమ్మంజరా ఎట పోతున్నావు? వాన కొడుతుంది, ఎటో పోయింది. మా అమ్మగాడు ఇయ్యాలండి. అయ్యా నిద్ర వస్తుంది, మస్తు నిద్ర వస్తుంది. దానికి ఇనుప జాలు తెచ్చి కట్టు. అయ్యా నిద్ర వస్తుంది, మస్తు నిద్ర వస్తుంది. నాకు తెలుసా, అది పండుకుంటాడు అసలు. కాలు అంతున్నాయి కోటిగానికి. కిందికి అయింది వాళ్ళు కింద కట్టరు మన పెద్ద ఎగిరింది నేను పొద్దుగా డ్యాన్స్ అంది. అయ్యో నాన్న కాలు కింద అంతున్నాయి కోటిగాని కాళ్ళు. నిద్ర బంగారు పండుకో. స్లీప్ కోటు, స్లీప్ బంగారం, స్లీప్. ఈ వానలో వేడి ఉత్తప్పుడు పోరు కానీ వానలో వేడి. వస్తున్నా వాట వేయడవా? మీ చెట్లు అన్నీ అనుకుంటాయి మంచిగా. మా అక్క అన్ని చెట్లు పెట్టింది, పట్టుకుచ్చుల చెట్లు చూపిస్తా. అవి మొలిచినాయి పట్టుకుచ్చుల చెట్లు, వంకాయ చెట్లు, బెండకాయ చెట్లు ఉన్నాయి. అలా అదేంటిది ఇంకే పెట్టినా మాలపూల చెట్లు, చామంతి చెట్లు అన్నీ పెట్టింది. అయితే అంతకుముందు అన్నీ వీగేసింది మొన్న. అక్కడ చెట్లు ఉండి చెట్లు కొట్టపించి అంటే ఖాళీ చేసింది. మళ్ళీ అన్ని మళ్ళీ ఫుల్ చేసేసింది. ఈసారి మందారం చెట్టు పెద్ద ఉండి అన్నీ కొట్టేపించింది. ఇక్కడ వంకాయ చెట్టు మంచిగా. మాకు ఇట్లా ప్లేసే లేదు, మా అక్కకు మంచిగా ఉంటుంది, మాకు అన్నీ పెడుతుంది. వంకాయలు కూడా మనం తీసుకున్నప్పుడు 3 వంకాయలు మంచిగా కూర కట్టి ఊసిపోయింది. మళ్ళీ ఇలా పిల్ల వెళ్ళిపోగడు ఉంది, దీక్ష ఉంటున్నాడు అట్లా పోతారు. నేను అప్పుడు వస్తున్నాను చెప్పి ఆయనకి వెళ్ళింది, నేను అటు పోమని మళ్ళీ ఇటు మరింది. అవరే శ్రద్ధ గట్లేనా? నేను వద్దంటే దీక్ష ఇంటికైనా ఎందుకురా చెప్తున్నా? ఎందుకన్నా డాడీ పంపించిండా? ఏమన్నా తమ్ముడు చేస్తున్నా నువ్వు చేసి పాడుకోండి అప్పుడు పిలిచినప్పుడు రా అన్నాడు డాడా. నువ్వు వచ్చి ఆడుకున్నావు వేనా ఇక? వెళ్ళే జర దమ్ము తీసుకొని అని చాలు ఇక వాడు నవ్విందంటే ఇక ఇచ్చి పెట్టాల్సిందే. అయితే పైన అయితే బట్టలు ఎండేసిన వర్షం మస్తు కొడుతుంది కదా, బట్టలు బయట ఆరతలేవు, పొంగుతుంది ఇక్కడ బయట. వీటి మీద అయితే ఆరేసిన జరేమనుకోకుండా ఏం తీస్తూ. ఇప్పుడు దాకా పూజ కాడికి వచ్చింది కదా, పూజ అయిపోయింది. వాళ్ళు అంటే రెగ్యులర్గా ఏం చేయరు. ఇప్పుడు అట్లా పున్నం, ఈ రోజు పున్నం కాబట్టి పున్నం నాడు పూజ చేయాలి. గురు పౌర్ణమి ఈరోజు. ఇక మా బాబు గురువు కాబట్టి వాళ్ళు భక్తులు వచ్చి చేసారు అనమాట. ఎక్కువ మంది వచ్చేటోళ్ళు. ఇప్పుడు ఏది వర్షం కొట్టకపోతే, ఈ వర్షం 3 రోజుల నుంచి ఒకటే తిరగలిగింది కాబట్టి కొంచెం తక్కువ వచ్చారు మంది వాళ్ళు. ఇప్పుడు దాకా వంట ఇచ్చింది, ఆడ పప్పు చారు చేసింది. ఇక వాళ్ళు తింటారు, వండేటప్పుడు తీయాలి కానీ వండిన తర్వాత తీసింది కదా. వండింది మామూలుగానే వండింది, ఇక పప్పు చారు కాబట్టి ఎక్కువ చూపెట్టలేదు. కొంచెం వండింది, ఆయన గారికి వాళ్ళ మందం వండింది.
అన్నం మీద పెట్టింది. ఇప్పుడు పప్పు చారు తీసుకొద్దామని చూస్తున్నాం. వాడికి తెచ్చుకోవాలి. పెడుతున్నారు బయట పెద్ద పొయ్యి మీద పెట్టి చాలా ఉండే వాళ్ళం ప్రతిసారి. అయితే ఈసారి ఏంటంటే మా అన్న ఉండరాదు, రైస్ కుక్కర్లో పెట్టేసరికి లేట్ అవుతుంది. ఇక ఆడనే ఇప్పుడు 2-3 కుక్కర్లు పెట్టాలి, లేట్ అవుతుంది అని చెప్పి మా అమ్మ మీరు రైస్ అయితే తినే పెడుతున్నా. పొద్దున కూడా టిఫిన్ వేసిపోయినాం. ఇక పాప మాట ఇబ్బంది అవుతుంది చెప్పి పోయి అన్నం ఇక పప్పు గిట్టాడు ఉంది కదా, అన్నం సరిపోదు. 2 రైస్ కుక్కర్లలో అయింది, వాళ్ళకి సరిపోదు. ఇక లేట్ అవుతుంది, బాగానే షాప్ పోవాలి కాబట్టి ఇక రైస్ అయితే ఇది పెట్టేసిన. కర్రీ చేస్తాడు అడిగిలు, పప్పు చారు అడిగిలు పోసుకొస్తాయి 2 ఇక తింటాం. మేము పొద్దు కూడా ఇండేది చాలా పొద్దు చేసుకుని 5 ఆడ 3 సెంట్లు తినలే. మా ఇల్లు పాతిల్ అదే ఆడనే చేస్తారు పూజ. ఇక ఆటోలు వచ్చింది, వాళ్ళే ఆటోలు వచ్చిర్రు. వర్షం పోతుంది కాబట్టి అందరూ ఒకటేసారి వచ్చారు అనమాట. మా అంటే కొందరు అందులో పట్టి అన్నమాట, వేరే ఊరు కానీ అందరు కలిసి ఒకటే దగ్గర అక్కడి నుంచి వచ్చిర్రు. అయితే ఇప్పటిదాకా చేసిరు. అది మేమేంటంటే ఇంటికానే ఉన్నాం. ఇప్పుడు అంటే ఆర్డర్ చేసింది, వంట చేసేటప్పుడు మొదలు పోయింది. వంట చేసేదానికి చేసి వచ్చింది. వద్దా శ్రద్ధ నేను పోతున్నా పట్టుకన్నా అదేమో బొట్టెందుకు షేడ్ వేసుకున్న బిడ్డ అదేమో బొట్టెందుకు షేడ్ వేసుకున్న బిడ్డ లేట్ అవుతుంది రా ఆడబెట్టు కన్నా మళ్ళీ బనానాలు కూడా వేసుకుంటాం. ఇలా పప్పు చారు తీసుకున్నా. పప్పు చారు పోతురాలు తినరా? మాకు అన్న పెట్టుకుంటుంది, అందరు అయిపోయారు. ఇప్పుడు ఆ గాడ వేయింది, ఇప్పుడు పెట్టుకుంటుంది. మంచి కూర్చో, మొక్కల మీద కూర్చోకురా, మొక్కల మీద కూర్చోవద్దు. అవి ఆ వాటర్ కొబ్బరి నీళ్ళు తాగాలి. కళ్ళు పోతాయి కొబ్బరి నీళ్ళు గ్లాస్ వచ్చి మనం తాగం ఇంట్లో గదే. అవే కొబ్బరి నీళ్ళు అవి ఆడ తాగుతుంది. ఇవి ఏం నీళ్ళు అంటుంది. ఇంటికాడ కొబ్బరికాయ కొడుతుంది, కళ్ళకి అద్దుకుని తాగుతాయి ఇంటికాడ. కానీ ఇలా గిన్నెలు పోయేసరికి అవి ఏం నీళ్ళు అనుకుంటుంది, కొబ్బరి నీళ్ళే. అందుకే నేను అది చీకటి ఉంది ఇప్పటిదాకా నేను అనుకున్నా. అలా ఇట్లా నాదికురా ఆడ సత్తకి ఇట్లా అప్పుడు పడ్డరు మీరు వల్లే. అది లైట్ లేక వల్లే. కొంతమంది నేనేమో లేట్ అయితే అని చెప్పి వస్తలే. కొంతమంది అయితే తినిపోయారు. అయితే రైస్ కుక్కర్లలో పెట్టరు, లేట్ అయితే అనుకున్నా. కానీ అన్నం కూడా ఉందట, ఈయన తినమంటున్నట్ట. కానీ వద్దు, ఆడ రైస్ ఖరాబ్ అయితే అని చెప్పి ఇక అడిగే పప్పు అన్నం అయింది మరేనా. పప్పు తీసుకుంటున్నాము. నాకైతే ఆకలి అవుతుంది. ఇప్పుడు ఏమేమి పెట్టుకుంటాం అన్నం చెప్పే. దూరం పను అయితే ఫస్ట్ చెప్పు నాకు. పప్పు అన్నము, అన్నం ఎగ్గ పాపడాలు పప్పు అన్నం అంతేనా? ఎగ్గు వద్దా? మాట్లాడే ఎగ్గు నాకు ఆకలి అవుతుంది. పోసుకో తీసుకో. ఎంతసేపు పోగానే తింటావా? నువ్వేమో మాట్లాడుతూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏం మాట్లాడరా. ఇట్లా ఎట్లా పట్టు లైట్ ఉందారా? ఉంది.
నేను ఇప్పుడు చూసినప్పుడు అన్నము అల్లది కాలే, ఒకటే రైస్ కుక్కర్ అయింది, ఒకటే రైస్ కుక్కర్ అయ్యే ఈయన పోవట్టే అవునా, నాకు గాడ ఒకటే కనబడ్డది. అయితే ఒకటే అయింది, మళ్ళా అందుతో లేదు ఈయన పోవన్నాయే ఇక అని చెప్పి అన్నం పెట్టిన, ఇక ఒకరు పప్పు తీసుకోవద్దు అని చెప్పి. అయితే 2 అయిపోయినాక కాదు కానీ మళ్ళీ గడిపోయిన నేను 2 చూడలే, వాళ్ళకి సరిపోయింది. ఇంకింత ఉంది అన్నం అలా. నేను పొద్దునే 2 గ్లాసులు కడిగిన అట్లా పెట్టిన, మర్చిపోయింది. ఇక మీకు డాడీకి నేను ఇక ఖరాబ్ కాకుండా ఇప్పుడు డాడీ వేస్తారు బాగా అయ్యా కారం గట్ల పట్టుకుపోయి అది కింద పడదు. పడది. అవును చెప్పులు వేసుకోలే. అదే ఫోన్ మీద నీళ్ళు పట్టు. ఇక అప్పడాలు చేస్తున్నా, పప్పు చారు తెచ్చిన కదా, ఇక అన్నం అయింది, అప్పడాలు చేస్తున్నా. అప్పుడు పెట్టుకుందే కదా ఇప్పుడు పెట్టుకుంటున్నాం మనము. ఎప్పుడు అప్పుడు ఆవకాయ అన్నం పాపడాలు పెట్టుకోలేమా? సబ్స్క్రైబర్స్ మళ్ళీ అడిగారు, అందుకే పెట్టుకుంటాం. ఆవకాయనా? ఆవకాయ అయితే కాదు, పప్పు పాపడాలు అన్నం పచ్చిపులుసు అంతే. పోటీ కోసమా? రైస్ ఎంత? కప్పు నర పెట్టు, కప్పు నర. ఒక కప్పు అందులో పోయి, ఒక కప్పు ఇంట్లో పోయి, ఇంకో కప్పు తీసి చెరసగం పోయి చద కూడా చేస్తారనా? అప్పనా అప్పనా గో గో బ్రో గో గో और देख रहा है ईट ईट दो टाइम पास हो गया చదిన